చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బట్ రోజా గారు, అంటే మీకు మంచి మంచి ఆలోచనలు ఉన్నాయి. ఒక ప్రొఫెషన్ లో ఒక్కొక్కసారి అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ కూడా సినిమా ఇండస్ట్రీ అనేది చాలా మందిని కళామ తల్లి దగ్గరికి తీసుకుంది. అది మీరు కూడా చూసారు. చిరంజీవి గారు కంబ్యాక్ అయినప్పుడు కూడా మళ్ళీ వాల్తేరు వేరే ఎంత పెద్ద హిట్ అయిందో, ఇప్పటికి యంగ్ హీరోస్ కి ఎంత మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అంతగా డబల్ ఉంది ఇప్పుడు ఆయనకు కూడా. బట్ అంటే ఇప్పుడు ఓడిపోయారు. ఎప్పుడన్నా కూర్చున్నప్పుడు వ్యక్తిగతంగా మీరు వీడియోస్ చూసుకున్నప్పుడు ఆలోచిస్తుంటారా ఏమని? అంటే రాజకీయాలు అనేవి తాత్కాలికం. 5 సంవత్సరాలు పవర్ లో ఉంటాం, తర్వాత ఓడిపోతాం, మళ్ళీ గెలిస్తే గెలుస్తాం, లేకపోతే ఇంకో 10 years గ్యాప్ ఉంటాం. బట్ మనుషులు అనేవాళ్ళు, మన చుట్టూ ఉండే వాళ్ళందరూ ఎప్పుడు మన చుట్టూ మన గురించి, మన మంచి గురించి, మన మంచి చెడుల గురించి ఆలోచించే వాళ్ళని ఒక మాట అంటే మళ్ళీ తీసుకోవటం వెనక్కి చాలా కష్టం. ఏ రోజు కూడా చిరంజీవి గారు నేను చిరంజీవి గారు ఎవరినైనా మీరు ఏ నేమ్ చెప్పినా నేను దాని గురించి చెప్తాను. ఎందుకంటే నేను ఇండస్ట్రీలో ఉన్నప్పుడు చిరంజీవి గారి ఫ్యాన్ అన్న విషయం అందరికీ తెలుసు. అలాగే 150th ఫిల్మ్ కి నేను ఆయన ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినప్పుడు ఆయన ఎంత షాక్ అయ్యి ఎంత ఆనందంతో నన్ను వచ్చి హగ్ చేసుకున్నారో మీరు చూసారు. సో ఆయన కానీ వాళ్ళ వైఫ్ సురేఖ అక్క అయితే నన్ను ఎంత బాగా చూసుకునేదంటే నా లైఫ్ లో నేను మర్చిపోలేను. అండ్ నేను మినిస్టర్ అయ్యాక కూడా ఫస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ అందరికీ నేను చెప్పేది ఒకటే, చిరంజీవి గారు ఏదైతే ఆ రోజు ఇంటర్వ్యూలో చెప్పారో 150th మూవీ ఇంటర్వ్యూలో చెప్పారు, పాలిటిక్స్ అన్నప్పుడు పాలిటిక్స్ లో పార్టీ సిద్ధాంతాల పరంగా మాట్లాడటం జరుగుతుంది. ఇప్పుడు నా పార్టీ సిద్ధాంతం ఏంటి, నా నాయకుడు ఏంటనే దగ్గరే మేము మాట్లాడతాం. ఇక్కడ నీకు నాకు పర్సనల్ ఏది ఉండదు. నువ్వు మాట్లాడావంటే నువ్వు నీ పార్టీ గురించే నువ్వు మాట్లాడతావు, లేదా నీ యొక్క సిద్ధాంతం. సో నీ సిద్ధాంతం నాకు నచ్చినప్పుడు నేను విభేదిస్తాను. అది నిన్ను పర్సనల్ గా నేను విభేదించినట్టు కాదు. ఆ విషయంకి ఒక క్లారిటీ తెచ్చుకోవాలి. ఎందుకంటే మిగతా మనుషుల మీద వచ్చినప్పుడు అది ఎవరు పట్టించుకోరు. కానీ సినిమా ఆర్టిస్టులు అన్నప్పుడు ఓన్ చేసుకుంటాం కదా. రోజా మా అమ్మాయి, లేదా చిరంజీవి గారు మా మనిషి అనుకున్నప్పుడు మా మనిషిని అనేసరే, మా రోజాని అనేసరే. ఇప్పుడు నన్ను ఒకరు అంటూ ఉంటే చాలా మంది ఆశ్చర్యపోతారు, ఏంటి నిన్ను అనేస్తున్నారే అంటారు. పాలిటిక్స్ అంటే అదే. సో ఒక పార్టీలో ఉన్నప్పుడు పార్టీ పరంగా సిద్ధాంత పరంగా మాట్లాడొచ్చు, కానీ వల్గర్ గా ఎప్పుడు మాట్లాడకూడదు, పర్సనల్ గా ఎప్పుడు మాట్లాడకూడదు. అది నేను ఎప్పుడూ చేయలేదు. మీరు కావాలంటే ఒకసారి వీడియోస్ చూస్తే మీకే అర్థమవుతుంది. అంటే ఆయన కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఎవరి కరుణ పొందటానికి ఇవన్నీ మాట్లాడుతున్నారు, చూపించిన ప్రేమ వాత్సల్యాలకి విలువ లేదు. ప్రేమకి ఎప్పుడు విలువ ఉంటుంది. ఆ ప్రేమకి విలువ లేకపోతే మినిస్టర్ అయిన తర్వాత వెతుక్కుంటూ వెళ్ళి ఆశీర్వాదం తీసుకోం. అండ్ నా ఫస్ట్ మూవీ స్వమరంకి క్లాప్ కొట్టారు, నా లాఠీ చార్జ్ మూవీకి క్లాప్ కొట్టారు. ఎంతో మంది ఉన్నారు, అందరినీ కాదని ఎందుకు వాళ్ళనే పిలుస్తాం? మన అనుకున్నాం కాబట్టే పిలుస్తాం. చిరంజీవి గారి మీద మీ మనసులో ఒక ప్లేస్ అయితే ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. ఓకే, చిరంజీవి గారికి సురేఖ అక్కకి, ఓకే, ఇద్దరికి. ఎందుకంటే పాపము నన్ను కానీ ప్రభుదేవ గారు కానీ శ్రీదేవి గారికి కానీ మాకు ఏమి నచ్చుతుందో అది వండి బట్టి తినిపిస్తుంది అక్క. నిజంగా ఆవిడ గ్రేట్. చిరంజీవి గారు అదృష్టవంతుడు అని చెప్తాను నేను సురేఖ అక్కని పెళ్లి చేసుకోవటం. నిజంగా చాలా గొప్ప మనిషి. ఎంత మందిని చూసారు, ఎందుకంటే పీక్ లో ఉన్నారు ఇండస్ట్రీలో, స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నారు. ఉన్న టాప్ 5 హీరోయిన్స్ లో మీరు ఒకళ్ళు. బాగా మంచి రెమ్యునరేషన్, అవన్నీ వదిలిపెట్టుకొని అంటే మాకు తెలిసినంత వరకు చాలా అందంగా ఉన్నప్పుడు అండ్ యంగ్ లో ఉన్నప్పుడే మీరు పాలిటిక్స్ లోకి వచ్చేసారు. మ్యారేజ్ అదే వచ్చేసారు ఇమీడియట్ గా. ఇంకా మీరు కంటిన్యూ చాలా మంది డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, హీరోస్ అందరికి షాకింగ్, నువ్వు ఇంత ధైర్యంగా ఇన్ని లక్షల మంది ముందు ఎలా మాట్లాడగలుగుతున్నావు అని అడుగుతారు. ఏమో తెలీదు నాకు. వెళ్ళాను, మాట్లాడుతున్నాను, అలాగే కంటిన్యూ అయిపోయాను. ఒకటి బాగా సంపాదించుకోవాలని పాలిటిక్స్ కి వస్తారు, ఇంకొకటి సంపాదించుకోవాలని కాపాడుకోవడానికి వస్తారు. మీరు ఎందుకు వచ్చారు అసలుకి? నేను సర్వీస్ చేయడానికి వచ్చాను. అది ఎప్పుడు చెప్తాను, అందరిలాగా కాకుండా మనస్ఫూర్తిగా చెప్తాను. అది టిల్ డేట్ చేస్తూ ఉన్నాను. ఓకే, బట్ సంపాదించి రాజకీయాలకే మొత్తం ఖర్చు పెట్టేశాను. నా డబ్బు నేను ఖర్చు పెడతాను తప్ప నేను ఎవరి దగ్గర చేయి చాచిన దాఖలా లేదు. ఇండస్ట్రీలో మీరు ఎవరినైనా అడగండి, చంద్రబాబు నాయుడు అడగండి, ఆయన పార్టీలో నేను ఏమన్నా ఆయన దగ్గర సహాయం పొందానా అని. ఎప్పుడు కూడా నమ్ముకున్న మనిషి కోసం ఫైట్ చేస్తాను, పని చేస్తాను. నన్ను నమ్ముకున్న వాళ్ళకి హెల్ప్ చేస్తాను, అంతేగాని ఎప్పుడు ఒకరి పేరు చెప్పి. ఎన్నాళ్ళు వస్తుంది? 2 సార్లు ఓడిపోయారు, 2 సార్లు మీరే పార్టీకి
మీరే మీ సొంత డబ్బులు పెట్టుకొని ఖర్చు పెట్టుకొని ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు. ఫస్ట్ 2 హీరోయిన్ గా ఎంత సంపాదించినా గానీ తెలుగుదేశంలో ఆల్మోస్ట్ మేమే మా ఓన్ గా పెట్టుకున్నాం. ఇల్లు అమ్మేశారు, జగన్ స్థలాలు గారు అమ్మేశారు. మంచి మనసుతో మాకు 2 సార్లు బాగా సపోర్ట్ చేశారు. సో దాని వల్ల కొంచెం సేఫ్ నేను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.